హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే మనం పుట్టింటి వంటల సిరీస్లో భాగంగా ఈరోజు కొరమేను ఫ్రై సింపుల్గా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫిష్ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మేము చాలా తక్కువగా ఫిష్ కుక్ చేసుకుంటాము. అందుకని అక్కడ ఫిష్ పైగా బాగా దొరుకుతాయి, ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వం. దానికోసం ఇక్కడ మేము కొరమేను చేప తీసుకున్నాం. 2 కేజీలు కొరమేను చేప. ఇది కొరమేను చేపలో కొన్ని ముక్కలు అంటే తలకాయ, తోక, కొంచెం లావుగా ఉన్న ముక్కలు పక్కకు పెట్టేసి కొరమేను ఇగురు పెడతాము. అలాగే మిగిలిన పీసెస్ అన్నీ ఫ్రై పెట్టుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు కొరమేను ఫ్రైకి ఏ చేపన్నా ఫ్రైకి ముక్కలు కొంచెం పల్చగా కొట్టించుకుంటే ముక్కలోకి మనం పెట్టే మసాలా అంతా బాగా వెళ్తుంది కాబట్టి పల్చగా కొట్టించుకున్నాం. సో ఫస్ట్ అందులో పసుపు వేసుకున్నాము, తగినంత సాల్ట్ వేసాము, ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకున్నాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3 స్పూన్స్ మసాలా పౌడర్ వేసాము. అలాగే కొంచెం పప్పు నూనె అంటే నువ్వుల నూనె అంటాం కదా, చాలా కమ్మగా ఉంటుంది, బలం కూడా. ఆ ఆయిల్ యాడ్ చేసింది. అలాగే ఒక నిమ్మకాయ రసం పిండేసాం అందులోకి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టేదాకా బాగా కలుపుకోవాలి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీ ముక్కలకు తగినట్టుగా. ముక్కలన్నీ బాగా కలపాలి. ముక్కల్లోకి మసాలా అంతా వెళ్ళేదాకా పైకి కిందకి అనుకుంటూ బాగా కలపాలి. అప్పుడే అన్ని ముక్కల్లోకి మసాలా బాగా వెళ్తుంది. బాగా కలిపాక చూస్తే మాకు కొంచెం కారం తక్కువైంది అనిపించింది. ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసిందమ్మ. ముక్కలన్నిటికీ అంతా మసాలా పట్టేలా చూసుకోవాలి. అలాగని పల్చగా కొట్టించమన్నామని ఒకవేళ ముక్కలు మీరు మరీ పల్చగా కొట్టిస్తే ముక్కలు విడిపోతాయి, వేయించుకోవడానికి వీలు లేకుండా. కాబట్టి కొంచెం మీకు తెలుస్తుంది కదా, అంత మరీ పల్చగా కాకుండా అలాని లావుగా కాకుండా చక్క ఫ్రై పీసెస్ అంటే వాళ్ళే కొట్టిస్తారు, అట్లా కొట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కావాల్సినంత ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మేము బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పీసెస్ తీసుకొని వేయించుకుంటూ ఉన్నాము. బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెడితే కొన్ని అవర్స్ ముక్కలు బాగా సాఫ్ట్గా అవుతాయి, మసాలా అంతా ముక్కలకి బాగా పీల్చుకుంటుంది. ఇక్కడ మేము యూజ్ చేసేది నువ్వుల నూనె కాబట్టి పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం నూనె ఎక్స్ట్రా యాడ్ చేసి వేయించి పెట్టొచ్చు. ఎక్కువ ఆయిల్తో టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు నచ్చుద్ది, ముక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. అదే పెద్దవాళ్ళు వేయించుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మూత పెట్టకుండా ఫ్రై చేయడం వల్ల ముక్కలు క్రిస్పీగా వస్తాయి. మూత పెడితే మెత్తబడిపోతాయి. మూత పెట్టకూడదు. చూసారా, తక్కువ ఆయిల్తో చేసినా సరే ఎంత రెడ్గా ఎంత క్రిస్పీగా వేగినాయో. ఈ కొరమేను చేపలో ముళ్ళులు తక్కువగా ఉంటాయి, ఓన్లీ సెంటర్లోనే ముళ్ళులు ఉంటాయి కాబట్టి తినడం కూడా చాలా ఈజీ. అలాగే కొరమేను పులుసుకు పనికిరాదంటారు. కొరమేను ఇగురు, కొరమేను ఫ్రైయే చాలా ఫేమస్. ఆ చేపకి అలాగే వండుకోవాలి. అలాగని తెల్ల చేప ఉంటుంది కదా, అది పులుసుకు బాగుంటుంది. అలా చేపలను బట్టి మన రెసిపీస్ ఉండాలి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్ కన్స్యూమ్ చేస్తాం, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళకి ఇలా షాలో ఫ్రై చేయాలని తెలియక డీప్ ఫ్రైయే చేసి పెట్టేవారు. అంతే, మన క్రిస్పీ కొరమేను ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రసంలోకి, మిరియాల రసంలోకి, అలాగే పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి సైడ్ డిష్ కింద. మేమైతే బిర్యానీలో కూడా తిన్నాము. చాలా టేస్ట్ బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఈజీగా ఇలా ట్రై చేసేయండి. చూడండి, నేను ఇక్కడ మీకు ఒక పీస్ చూపిస్తున్నా. ఎంత రిజిడ్గా ముక్క స్టిఫ్గా కనిపిస్తుందో, క్రిస్పీగా ఉన్నట్టు, ఏదో మెత్తబడిపోయినట్టు అట్లా కాదు. ఇలా ఉంటే బాగుంటుంది ఫిష్ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా సింపుల్ పని కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. అదే రోజు చేసుకోవాలంటే ఒక 2-3 అవర్స్ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe. Thank you.